ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి ఘటనకు సంబంధించి పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి స్పందించారు. దాడి సమయంలో కారులో బాలరాజు లేరని తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై జరిగిన దాడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు. ఆకతాయిలు చేసిన పన, ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. ఇక కారుపై దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి చుట్టుపక్కల విచారణ జరిపామన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. సమాచారం మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కర్రలతో రాళ్లతో దుండగుల దాడి అని కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది. దాని మీద ఇమీడియట్గా మేము సమాచారం తెలియగానే మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో ఆ ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రెంకలపాడు ఊర్లో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము. అక్కడ ఆ మూలంలో వసతి గృహం కూడా ఒకటి ఉంది. ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం కూడా ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎమ్మెల్యే అన్ని విధాల దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఎవరన్నా అట్లాంటి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరన్నా ఆగంతకులు కానీ ఎవరన్నా కావాలని చేశారనేది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని మీద ఇమీడియట్గా మా పై అధికారులకి ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తిగా స్పందించి ఇమీడియట్గా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాము. నేను కూడా ఇప్పుడు అక్కడ మా సిఐ గారు కన్సల్ట్ పోలీసులు అందరూ కూడా ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎమ్మెల్యే గారు సేఫ్గా ఉన్నారు, ఆయనకి ఏమి కాలేదు. ఆయన లేరు, ఆ టైంలో కార్లో లేరు కాబట్టి అది మనం సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏమంటే ఎమ్మెల్యే గారు ఈ వరద ప్రాంతాల్లో కానీ ఈ మధ్య సహాయ కార్యక్రమాల్లో కానీ బాగా చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొని ప్రజాసేవలో బాగా ముందడుగు వేసి వెళ్తున్నారు. నాకు తెలిసి ఆయనకి వ్యతిరేకులు కానీ శత్రువులు కానీ ఎవరు లేరు. ఏదున్నా కానీ ఈ సంబంధించి ఏదున్నా కానీ ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ప్రమాదం జరిగిందా, కావాలని జరిగిందా లేదా ఎవరన్నా కావాలని చేశారా అనే దాని మీద దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని శ్రీనుమూలంగా తెలియజేయడం అవుతుంది. ఎస్పీ గారు కూడా ఇప్పుడు కంటిన్యూగా ఇవంతా మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఈ సెట్లో ఈ మానిటరింగ్ సెల్ కాన్ఫరెన్స్లు అంతా కూడా పెట్టి దాని మీద చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు